తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తేజేశ్వర్ హత్య కేసులో అసలు కథ బయటపడింది. ఈ కేసుపై గద్వాల జిల్లా ఎస్పీ ఒక ప్రెస్ మీట్ నిర్వహించి నిందితుల కుట్రను బహిర్గతం చేశారు. తేజేశ్వర్ హత్య వెనుక ఉన్న ప్రేమ, ద్వేషం, కుట్రలను ఎస్పీ వివరించారు. బ్యాంకు మేనేజర్ తిరుమలారావు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఎస్పీ తెలిపారు. ఐశ్వర్యను పెళ్లి చేసుకునేందుకు ఆమె కుటుంబం తేజేశ్వర్తో ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తేజేశ్వర్ అడ్డు తొలగించాలని తిరుమలారావు హత్య కుట్ర పన్నంటున్నారు. ఎస్పీతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న తేజేశ్వర్ కేసునైతే పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గద్వాల జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఇంత తొందరగా కేసును ఎలా సాల్వ్ చేశారు సార్? మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది మనకి 18th రోజు మ్యాన్ మిస్సింగ్ కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా 22nd రోజు ఆఫ్టర్ ట్రేసింగ్ ద డెడ్ బాడీ దీన్ని సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దీనికి సంబంధించి అంత ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య, అదేవిధంగా అతని ప్రియుడైనటువంటి తేజేశ్వరే దీంట్లో మెయిన్ కాన్స్పిరేటర్స్. వీళ్ళు ఒక 3 మెంబర్స్ని సుఫారీ గ్యాంగ్కి కొంత మొత్తంలో వాళ్ళకి లైఫ్ టైం సెటిల్ అయ్యేటటువంటి ఆఫర్ ఇవ్వడం ప్రకటించి వాళ్ళతో మర్డర్ చేయించడం జరిగింది. సార్ మొత్తానికైతే కూడా ఒక నెలలోనే ఇదంతా చేసింది ఐశ్వర్య. గతంలో కూడా ఏదైతే బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఉన్నారో ఆయనతో అక్రమ సంబంధం ఉన్నట్టు తెలిసింది. అయితే ఇక్కడ ఈయన పెళ్లి చేసుకోవడం ఎందుకు, చంపేయడం ఎందుకు, మీ విచారణలో ఏం తెలియదు సార్? అంటే ఇతనికి తిరుమలకి అక్రమ సంబంధం ఉందనేటటువంటిది బంధుమిత్రుల్లో చాలా తక్కువ మందికి తెలుసు. సో ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు మ్యారేజ్ చేసుకోవాలి కదా అనేటటువంటి ఇంటెన్షన్తో బంధుమిత్రులందరి యొక్క ప్రోద్బలంతో ఆమె అంత కన్విన్స్ కాకుండానే మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తన అక్రమ సంబంధం కొనసాగించే అవకాశం కుదరట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఎలిమినేట్ చేయడం జరిగింది. మొత్తానికి అయితే బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యను కూడా హతమార్చడానికి, హత్య తర్వాత హతమార్చడానికి ప్లాన్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది సార్. ఏం సైమల్టేనియస్ గా ఇఫ్ కేస్ కనుక ఒకవేళ ఇతని హస్బెండ్ని చంపిన తర్వాత ఐశ్వర్యకి ఇంకా వాళ్ళు కలిసి ఉండడానికి ఇప్పుడు వరకు అయితే, ఎందుకంటే పెళ్ళి 7 సంవత్సరాల తర్వాత కూడా అతనికి ఐశ్వర్యతో అక్రమ సంబంధం కొనసాగించడంలో భార్య నుంచి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఒకవేళ వస్తే ఆ విధంగా కూడా ఆలోచన చేద్దామని అనుకోవటం జరిగింది. ఇటువంటి పునరావృతం కాకుండా ఇటు యువతకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఏం చెప్తారు సార్? భారత సాంప్రదాయంలో భార్యాభర్తల బంధం అనేటటువంటిది చాలా పవిత్రమైంది. సో ఏదో 1-2 ఇన్సిడెంట్లు ఇట్లాంటి వాటి వల్ల మిగతా వాళ్ళు ఎవరు దానితో పెద్ద ఎఫెక్ట్ గారు. సో అందరూ కూడా ఈ మోరల్ బిహేవియర్ అనేటటువంటిది కీప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కేసుకు సంబంధించి ఇంకేమైనా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేసే అవకాశాలు ఏమన్నాయి? ఇంకా అది గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. మొత్తానికైతే తిరుమలరావుకు సంబంధించి దాదాపుగా 18 లక్షలు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారని చెప్పారు. దీనికి సంబంధించి మనీ ఏమైనా రికవరీ చేశారా సార్? లేదంటే అవన్నీ బ్యాంక్ అకౌంట్లోనే ఫ్రీజ్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఇది పరిస్థితి. పోలీసులు చాలా చాకచక్యంగా 2 రోజుల లోపలనే ఈ తిరుమలరావుకు సంబంధించిన పూర్తి వాళ్ళంతా కూడా అదుపులోకి తీసుకున్నారు. తేజేశ్వర్ హత్యకు సంబంధించి కూడా పూర్తి వివరాలన్నీ కూడా ఇటు మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించింది. మొత్తానికైతే 8 మందిని అయితే అదుపులోకి తీసుకున్నాం. వీరిని కఠినంగా శిక్షిస్తాం, ఇప్పటికే కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్కి తరలిస్తామంటూ కూడా ఎస్పీ గారు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, గద్వాల్ నుండి.